భక్తుడు అంటే భక్తుడంటే ఏదో ఒక అతీత శక్తిని పట్టుకొని నా అక్కరలు తీరితే చాలు, నా సమస్యలు పరిష్కారం అయితే చాలు, తాత్కాలికంగా నాకు కొన్ని మేళ్ళు కలిగితే చాలు, అడిగింది దొరికితే చాలు అనుకొని ఏదో ఒక శక్తిని భజన చేసి, ఉపాసన చేసి, పూజ చేసి, ఆరాధన చేసి, ఏదో ఒక అతీత శక్తిని, చాలా అతీత శక్తులు ఉన్నాయి లోకంలో. మానవాతీత శక్తులు దేవుడొక్కడే కాదు, అనేక శక్తులు ఉన్నాయి. ఏదో ఒక శక్తిని పట్టుకొని ఆరాధించి, ఉపాసన చేసి, మచ్చిక చేసుకొని చాలా భక్తిగా పూజలు ఆరాధనలు చేసి ఏదో పబ్బం గడుపుకోవడం, అది కాదు భక్తుని లక్షణం. భక్తుడు ఎప్పుడు కూడా సత్యము పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఏదో ఒక శక్తిని ఉపాసన చేసి నా అక్కర తీర్చుకుంటాననేవాడు స్వార్థపరుడు. నాకు అల్టిమేట్ ట్రూత్ కావాలి, సత్యము కావాలి, సర్వోన్నత సత్యం కావాలి అని వెదికేవాడు వాడు భక్తుడు. దేవునికి అతి దగ్గరగా వెళ్ళగలుగుతాడు. వాడు ఇక్కడ రాబోయే యుగాల్లో కూడా ధన్యుడు కాగలుగుతాడు.